హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నిన్నైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినారనమాట. ఇంకా మా అక్క అయితే ఒక కొత్త రెసిపీ ట్రై చేసింది. ఇంకా అది వితౌట్ మిక్సీ అనమాట. అంటే చట్నీనే నూరలేదు, మిక్సీకి వేయలేదు. ఇంకా హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్మేడ్ చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఆనియన్, టమాటా, ఎండుమిరపకాయలు, ఆనియన్, ఎల్లిపాయ ఇవన్నీ వేసి ఇంకా ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బాగా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని చేతితో స్మాష్ చేసుకొని తినాలండి. సూపర్ టేస్ట్ ఉంది. ఏమంటే సాల్ట్ ఒకటే ఏం లేదు, సాల్ట్ వేసుకొని తిన్నాక టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా వేడి అన్నంలోకి అయితే చట్నీ సూపర్ ఉండింది. ఇంకా హ్యాండ్మేడ్తోనే అంటే ఓన్లీ ఇట్లా చేత్తోనే చేయడం అనమాట. మిక్సీకి వేయకూడదు, రోట్లో దంచకూడదు. అసలు చేత్తో చేసిన చట్నీ ఎంత టేస్ట్గా వచ్చిందో. ఇంకా అంతలో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా ప్రతి ఒక్కటి, టొమాటో, ఆనియన్, ఎల్లిపాయ, ఎండుమిరపకాయ ఇవి 4 వేసి బాగా ఉప్పు వేసుకొని బాగా సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా సండే చికెన్ మటన్ లేదా అనుకుంటే ఇంకా మార్నింగ్ ఇంత చికెన్ మటన్ ఇంకా చికెన్ పకోడా ఏదేదో చేసుకొని తిన్నాము. ఇంకా నైట్కి కూడా అదేంటే ఇంకా మా పొట్టలు ఉండవు, గ్యాస్తో నిండిపోతుందని ఇంకా చట్నీ అయితే ట్రై చేసినాడు అనమాట మా అక్క. ఇంకా క్రికెట్ మ్యాచ్ చూడండి, ఈడ ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే ఇండియానే విన్ అని ఇంకా పక్కా చెప్తున్నాడు అనమాట, ఇండియా విన్ అవుతుంది అని. ఇంకా లాస్ట్కి అయితే ఇండియానే విన్ అయింది. ఇంకా నా ఛానల్ ఎవరైతే ముందుగా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తే లైక్ అండ్ బాయ్.